పాకిస్తాన్ ఆర్మీ పోస్టుపై టీటీపీ కారు బాంబుతో దాడి. పాకిస్తాన్ షాక్లో ఉంది. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి సుమన్ టీవీ తీసుకొస్తుంది. అక్టోబర్ 18, 19వ తేదీల్లో హెచ్ఐసిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో విచ్చేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళదాం. ఆఫ్ఘన్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం కొద్దిసేపట్లో ముగుస్తుంది అనగా ఒక పెద్ద భారీ దాడి జరిగింది. పాక్ ఆర్మీపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పాక్ ఆర్మీ పోస్టుపై ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో పాకిస్తాన్కు చావు దెబ్బ తగిలిన పరిస్థితి. పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతమైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఈ దాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న మీర్ అలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక ఆత్మాహుతి కారు బాంబర్ పేలుడు పదార్థాలు నింపినటువంటి వాహనాన్ని నేరుగా ఆర్మీ పోస్టు మీద, అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాల మీద ఒక్కసారిగా దూసుకుంటూ వచ్చి పేలిపోయింది. స్క్రీన్ మీద ఆ విజువల్స్ మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక్కసారిగా కారు బాంబుతో టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ పోస్టు మీద ఒక్కసారిగా వచ్చి పేలిపోవడంతో పెద్ద ఎత్తున అక్కడ పొగ కూడా ఏ స్థాయిలో అలుముకుందో చూడొచ్చు. అంటే ఆ పేలుడు తీవ్రత ఎంత భయంకరంగా ఉందో స్క్రీన్ మీద చూస్తున్నటువంటి దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఈ దాడిలో పాకిస్తాన్ సైనికులు 20 మంది వరకు చనిపోయినట్టుగా సమాచారం అయితే వస్తుంది. డజన్ల కొద్దీ సైనికులు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది, కానీ పాకిస్తాన్ ఇంతవరకు దాన్ని ధృవీకరించలేదు. మృతుల సంఖ్యపై పాకిస్తాన్ సైన్యం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలా. కానీ 6 చనిపోయి ఉంటారని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో అక్కడ పాకిస్తాన్ సైనికులు ఉన్నటువంటి పోస్టుని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేస్తే పాకిస్తాన్ సైనికుల వెన్నులో వణుకు పుట్టాలన్న లక్ష్యంతో, పాకిస్తాన్ సైనికులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోవాలన్న ఉద్దేశంతో, ఈ వార్త దేశాన్ని మొత్తం కుదిపేయాలన్న ఉద్దేశంతో కారు బాంబుతో టీటీపీ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. పెద్ద ఎత్తున అక్కడ కారు బాంబుతో దాడి చేయడంతో ఏ స్థాయిలో ఆకాశాన్ని అంటుకునే విధంగా పొగలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వార్త వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు, మిలిటెంట్ల మధ్య కాల్పులు కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో కొందరు మిలిటెంట్లను సైన్యం మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. టీటీపీ అనుబంధం ఉన్న ఉగ్రవాద గ్రూపులు ఈ దాడికి బాధ్యత వహించే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఈ దాడి కారణంగా ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. అసలు టీటీపీ ఉగ్రవాదులు ఎవరైతే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోకి చొచ్చుకొని వచ్చారో, అసలు వీళ్ళు ఏ విధంగా ఎటువైపు నుంచి కారు ద్వారా వచ్చి బాంబు పేల్చారంటే, వాళ్ళు ఎలాంటి ఒక పథకం ప్రకారం, ఒక వ్యూహంతో ఈ దాడి చేసినట్టుగా భావిస్తున్నారు. వాళ్ళ కోసం తీవ్ర స్థాయిలో గాలింపు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి పాకిస్తాన్లో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాద దాడులు అనేవి భారీగా పెరుగుతున్నాయి. దేశంలో భద్రతాపరమైనటువంటి సవాళ్లను మరింతగా పెంచినటువంటి పరిస్థితి. ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపిస్తూ కాబూల్లో పాక్ వైమానిక దాడులు కూడా చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచే యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. టీటీపీ ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా జరిపిన దాడుల తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2 దేశాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటా ఉన్నారు. భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకి సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు కూడా ఒప్పుకున్నాయి. మరికొద్దిసేపట్లో అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటలకి ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది ముగుస్తుంది. మరి దీన్ని కంటిన్యూ చేస్తారా, లేదు అంటే కనుక ఇప్పుడు కారు బాంబుతో దాడి చేశారు కాబట్టి, ఆత్మాహుతి దాడి చేసి పాకిస్తాన్ సైనికులకు ప్రాణ నష్టం కలిగింది కాబట్టి మళ్ళీ పెద్ద ఎత్తున 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతాయా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, పాకిస్తాన్ రక్షణ మంత్రి కావచ్చు, పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి న్యూఢిల్లీలో ఉన్నాడో, భారతదేశానికి వచ్చాడో, అప్పుడే వీళ్ళు దాడులు చేయడం స్టార్ట్ చేశారు. అంటే భారత ఆదేశాలతో, భారత్ చెప్పింది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మా మీద ఈ విధంగా దాడులు చేస్తోంది, యుద్ధానికి కాలు దువ్వింది అని చెప్పి కొంతమంది పాకిస్తాన్ మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్లో ఉన్నటువంటి మంత్రులకు ఇంకా వాళ్ళు విచక్షణ మరిచిపోయి మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకా భారత్ మీద విషం చిమ్ముతూ, అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు జరిగినా భారత్తో సంబంధం పెడుతూ
ఇది భారతే చేపిస్తున్నట్టు అవాకులు చవాకులు పేలుతున్నటువంటి పరిస్థితి. ఇంకొకసారి ఆపరేషన్ సింధూర్ చేస్తే కానీ వాళ్ళ తిక్క కుదురుతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇంకొక కామెంట్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్, భారత్ రెండు యుద్ధానికి వచ్చినా సరే మేము ఎదుర్కొంటాం, రెండింటినీ లేపేస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రెండు దేశాలని ఒకేసారి ఎదుర్కొనే సత్తా మాకుందని చెప్తున్నాడు. వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అంతర్గత పోరునే వాళ్ళు గెలవలేకపోతున్నారు. బలూచిస్తాన్నే వాళ్ళు గెలవలేకపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇదే విధంగా పిచ్చి ముదిరిపోయి మాట్లాడితే ఇంకా తీవ్ర పరిణామాలు, పర్యవసనాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కూడా టీటీపీ ఉగ్రవాదులు ఇంకా దాడులు చేస్తున్నట్టు ఉన్న పరిస్థితి. మరి సాయంత్రం 6 తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.